హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్తకోడలు ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెన్ గ్రేవీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, వైట్ రైస్‌లోకైనా ఈ గ్రేవీ సూపర్‌గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీకి మనం చేసే మసాలాతో మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మన చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మన చికెన్ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ 1 కేజీ చికెన్, 2 బిగ్ టొమాటోస్, 2 బిగ్ ఆనియన్స్, 5-6 మిర్చి అండ్ కొత్తిమీర. ఫస్ట్ కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్‌గా హీట్ అయ్యాక 2 ఇలాచి, 3-4 లవంగ, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 చిన్న బిర్యానీ ఆకులు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ క్విక్‌గా ఫ్రై అవ్వడం కోసం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడంతా బాగా ఫ్రై అయిపోయాక చికెన్ వేసుకోవాలి. చికెన్‌ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్ అండ్ 1 స్పూన్ చికెన్ ఎవరెస్ట్ మసాలా, మనకి టేస్ట్‌కి తగినంత కారం వేసుకొని 1 ½ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. చికెన్‌లో ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకొని చికెన్‌ని ఉడికించుకుందాం. చికెన్ బాయిల్ అయ్యేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పాన్‌లో 2 స్పూన్స్ గసగసాలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10-12 కాజు, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు కూడా వేసుకొని ఫైన్‌గా పౌడర్ చేసుకోవాలి. మన కర్రీకి మంచి అరోమా అండ్ టేస్ట్‌ని తెచ్చే మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మన చికెన్‌ని చెక్ చేసుకొని చూసారు కదా! బాగా బాయిల్ అయిపోయింది అండ్ వాటర్ కూడా వచ్చేసింది చికెన్‌లో నుంచి. ఈ టైంలో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్‌లో నుంచి వాటర్ అంతా బాగా వచ్చేసి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. మనకి గ్రేవీలా ఉండాలి అనుకుంటే ఒక 1 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-7 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వల్ల చికెన్ కర్రీకి మంచి అరోమా అండ్ టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా! చికెన్ కర్రీ అయితే మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది. చికెన్ పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇంతే అండి. ఎంతో టేస్టీ అయిన మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌లో చికెన్ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. అంతవరకు బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.